తెలంగాణ ఉద్యమానికి దొడ్డి కొమరయ్య పోరాటమే స్ఫూర్తి అని, చరిత్ర ఉన్నంత వరకు ఆయన పేరు నిలిచుంటుందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. రవీంద్ర భారతిలో ఏర్పాటు చేసిన దొడ్డి కొమరయ్య వర్ధంతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. తెలంగాణ వచ్చి 10 ఏళ్లు గడిచినా దొడ్డి కొమరయ్య వంటి ఉద్యమకారుల విగ్రహాలు పెట్టకపోవడం బాధాకరమని సీఎంతో మాట్లాడి హైదరాబాద్లో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. తెలంగాణ తొలి అమరుడు ఆ రోజు భారతదేశానికి స్వతంత్రం వచ్చి భారతదేశం అంతా కూడా ఉత్సవంతో ఉడకలేస్తుంటే మనం నిజాం సర్కారులో మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ 7వ నిజాం వారి ఆధ్వర్యంలో వారి కింద ఉన్న రజాకారులని వాళ్ళు మనల్ని పెట్టే హింసలు కానీ మా ప్రాంతాన్ని వదిలిపెట్టకుండా మనని గ్రామాలలో హింసిస్తుంటే మొట్టమొదటి పోరాటానికి నాంది పలికి తొలి అమరుడైన దొడ్డి కొమరయ్యకు ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున మా గౌరవ ముఖ్యమంత్రి గారి తరఫున వారికి నివాళులర్పిస్తూ ఈ చరిత్ర ఉన్నంత వరకు దొడ్డి కొమరయ్య గారి పేరు ఉంటూనే ఉంటది. ఎందుకంటే 19 సంవత్సరాలకే అమరుడై ఆ తర్వాత ఉద్యమం ఉవ్వెత్తున లేచి ఈ రోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటే ఆ రోజు దొడ్డి కొమరయ్య గారు చూపిన ధైర్య సాహసాలతో పాటు ప్రాణాలు కూడా వదిలిపెట్టి చిన్నతనంలోనే ఎంతో మంది లక్షలాది మంది రాయుధ సాగ పోరాటంలో పాల్గొని నిజాంని గద్దె దిగేలాగా చేసిన దొడ్డి కొమరయ్య నిజమైన తెలంగాణ ఉద్యమకారుడు. ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తప్పకుండా ఆయన జయంతి ఉత్సవాలని గౌరవ ముఖ్యమంత్రి గారితో కోరి నేను మా గౌరవ శాసనసభ్యులు శాసనసభలో విప్పిగా ఉన్న వీళ్ళ ఐలయ్య గారు గాని మా బీసీ డైరెక్టర్లు ఎవరు మాయాదేవి గారు ఇంకా ఇతర అధికారులకు దొడ్డి కొమరయ్య అభిమానులకు తెలంగాణ యావత్ ప్రజలందరికీ కూడా వారిని ప్రత్యేకంగా ఈ రోజు జనగామలో ఆయన సొంత జిల్లాలో ఇలా విగ్రహావిష్కరణ కార్యక్రమం ఉంది. దానికి అందుకనే త్వరగా వెళ్తున్నాం. ఇంకా కూడా వచ్చిన అతిథులు గాని ఎమ్మెల్యేలు గాని